హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఐపీఎల్ ఆప్షన్ తర్వాత సిఎస్కే టీం అయితే మాత్రం మరీ స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు. ఇంకా ఈ ఇయర్ ఆప్షన్లో వాళ్ళు చాలా మంది మంచి మంచి ప్లేయర్స్ అయితే కొన్నారు కాబట్టి సో ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ ఐపీఎల్కి సంబంధించి సిఎస్కే ఒక బెస్ట్ ప్లేయింగ్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ ప్లేయర్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గ్యాస్ వీడియో అయితే ఇంట్రెస్ట్ కొడితే ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి అయితే ఇప్పుడు వరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా ఆప్షన్లో సిఎస్ఓ కొన్న ప్లేయర్స్ చూసుకుంటే డారెల్ మిచెల్, రచిన్ రవీంద్ర, శార్దుల్ ఠాకూర్, ఇంకా సమీర్ రిజ్వీ అండ్ ముస్తఫిజ్ రెహమాన్, ఇంకా మన తెలుగు అయినటువంటి అరవెల్లి అవినాష్. మొదటిగా డారెల్ మిచెల్కి అయితే వాళ్ళు 14 కోట్లు అయితే పెట్టడం జరిగింది. ఇది కొంచెం ఎక్కువ, బట్ మంచి ప్లేయరే, తనకు పెట్టొచ్చు. ఇంకా రచిన్ రవీంద్రని జస్ట్ 1,80,00,000కే కొన్నారు. ఇది మాత్రం స్టీల్ అని చెప్పాలబ్బా, అదే దొంగతనం చేశారని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ శార్దుల్ ఠాకూర్కి 4 కోట్లు, ఇంకా సమీర్ రిజ్వీకి అయితే 8,40,00,000. అంబట్రేడ్ రీప్లేస్మెంట్కి ఒక మంచి ప్లేయర్ కోసం అయితే చూస్తున్నారు కాబట్టి సో సమీర్ రిజ్వీ బెస్ట్ ఆప్షన్ చెప్పి తీసుకోవడం జరిగింది. ఇంకా ముస్తఫిజ్ రెహమాన్కి జస్ట్ 2 కోట్లే. ఇంకా మన తెలుగు అయినటువంటి అరవెల్లి అవినాష్కి అయితే 20 లక్షలు పెట్టయితే తీసుకోవడం అయితే జరిగింది. సిఎస్కే టీం ఆప్షన్ స్ట్రాటజీ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ప్లేయర్స్ అయితే వాళ్ళకి పనికొస్తారో వాళ్ళ టీంకి వాళ్ళ పిచ్చికి అనేది అలాంటి ప్లేయర్స్ని మాత్రం వాళ్ళు ఆప్షన్లో అయితే కొట్టడం జరిగింది. ఇంకా మనం ఈ ఇయర్ ఐపీఎల్కి సంబంధించి సిఎస్కే ఒక బెస్ట్ ప్లేయింగ్ లో ఎలా ఉండొచ్చు అని మనం చూసుకుంటే ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవన్ కన్వే లాస్ట్ 2 years నుంచి వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఓపెనింగ్ కాంబినేషన్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ చెప్పాలి. ఏంటంటే వీళ్ళిద్దరు గ్రౌండ్ పిచ్ని బట్టి వాళ్ళ గేమ్ని అయితే మార్చుకుంటారు. గ్రౌండ్లో బాగా బౌలింగ్ పడుతున్నప్పుడు కొంచెం స్టాండర్డ్ ఇచ్చారు, లేదు ఈజీగా బాల్ బ్యాట్ మీదకి వస్తున్నప్పుడు ఫస్ట్ బాల్ నుంచి బౌండరీస్ బాదే ప్లేయర్స్ కాబట్టి సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే సక్సెస్ఫుల్గా ఉంది. ఇంకా ఈ ఇయర్ కూడా వీళ్ళిద్దరు సిఎస్కేకి అయితే ఓపెనింగ్ చేస్తారు. ఇంకా రీసెంట్ టైంలో రుతురాజ్ గైక్వాడ్ కూడా టీమిండియాలో రెగ్యులర్ మెంబర్గా ప్రతి మ్యాచ్ అయితే ఆడుతున్నాడు కాబట్టి సో ఐపీఎల్ అయితే అద్దరు కొట్టేస్తాడు. ఇంకా వన్డర్లో వచ్చేసరికి అజింక్య రహానే. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఎంఎస్ ధోని రహానే మీద ఏ నమ్మకం పెట్టి కొన్నాడు మనకైతే తెలియదు కానీ బట్ మనోడు అయితే మాత్రం లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో వేరే లెవెల్కి అయితే ఆడాడు. ఇంకా ఈ ఇయర్ ఐపీఎల్లో కూడా అదే ఫామ్ కంటిన్యూ చేయాలని కోరుకుందాం. ఇంకా 2-2లోకి వచ్చేసరికి సిఎస్కే ఐపీఎల్ ఆప్షన్లో 14 కోట్లు పెట్టుకున్నాడు డారెల్ మిచెల్ అయితే ఈ ప్లేస్కి అయితే ఆడతాడు. లాస్ట్ ఇయర్ ఈ ప్లేస్లో మోయిన్ అలీ అయితే ఆడేవాడు, బట్ రీసెంట్ టైంలో మోయిన్ అలీ అంత మంచి ఫామ్లో అయితే కనిపించట్లేదు. అండ్ డారెల్ మిచెల్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. తన బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ అద్దరు కొడతాడు కాబట్టి సో సిఎస్కే అయితే మాక్సిమం 2-2 డారెల్ మిచెల్ ట్రై చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా సిఎస్కే 2-2 ఎవరు నడిపిస్తే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 5లోకి వచ్చేసరికి శివన్ దూబే గేమ్ మనంతా తెలుసు. తన నుంచున్న ప్లేస్లో కాలు కదపకుండా భారీ 6లు కొట్టే ఎబిలిటీ ఉంది. అవసరమైతే బాల్ బాగా బౌలింగ్ పడుతున్న టైంలో సింగిల్ తీసి రొటేట్ చేసే ఎబిలిటీ కూడా మనోడికైతే ఉంది. ఇంకా మనోడు మీడియం పేస్ బౌలింగ్ కూడా వేస్తారు కాబట్టి చెన్నై ఇలాంటి స్లో పిచ్కి పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. ఇంకా నెంబర్ 6లోకి వచ్చేసరికి రవీంద్ర జడేజా, నెంబర్ 7 చూసుకుంటే ఎంఎస్ ధోని. వీళ్ళిద్దరు ఇక కాంబినేషన్ మనం నెక్స్ట్ ఇయర్ చూస్తామో లేదో తెలీదు. సో మేబీ ఇదే లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, కాకపోతే ఇంకా కొన్ని సంవత్సరాలు చూడాలని చెప్పి కోరుకుందాం. ఇంకా వీళ్ళిద్దరు గేమ్ విషయానికి వచ్చేసరికి మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ వచ్చేసరికి 2 లేదా 3 ఓవర్లు అయితే ఉంటాయి కాబట్టి ఫస్ట్ బాల్ నుంచి భారీ 6లు కొడతారు. అండ్ ఆ విషయం మనకు తెలుసు. ప్రతి ఐపీఎల్ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు చేసేది ఇదే పని కాబట్టి సో ఈ ఇయర్ ఐపీఎల్లో కూడా అలాగే కంటిన్యూ చేసి చెన్నైని మళ్ళీ ఛాంపియన్ చేయడానికి ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుందాం. ఇంకా నెంబర్ 8లోకి వచ్చేసరికి శార్దుల్ ఠాకూర్ నెంబర్ 8లోకి రావడం సిఎస్కే టీం నుంచి స్టార్ట్ చేశాడు. బట్ మెగా ఆప్షన్ రావడం వల్ల మనోడు మళ్ళీ 2 సంవత్సరాలు బయటికి అయితే వెళ్ళడం జరిగింది. మళ్ళీ సిఎస్కే టీంలోకి అయితే రీఎంట్రీ అయితే ఇచ్చాడు. అండ్ ఈ 2 yearsలో మనోడు బౌలింగ్ కన్నా కూడా బ్యాటింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేస్తున్నాడు. సో నెంబర్ 8లో సిఎస్కేకి పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. అండ్ చెన్నై పిచ్కి శార్దుల్ ఠాకూర్ బౌలింగ్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ ఎక్కువగా స్లోర్ వన్స్, హాఫ్ కట్టర్, లెగ్ కట్టర్ లాంటివి యూజ్ చేస్తాడు. అండ్ చెన్నై పిచ్కి అలాంటి బౌలింగ్ చేసే ప్లేయర్కి వికెట్లు అయితే పడతాయి కాబట్టి సో లాస్ట్ 2 years నుంచి శార్దుల్ ఠాకూర్ ఫుల్ పొటెన్షియల్గా అయితే మన గేమ్ అయితే చూడలేకపోయాం, కానీ ఈ సిఎస్కే తరఫున అయితే చూడబోతున్నాం. ఇంకా నెంబర్ 9లోకి వచ్చేసరికి దీపక్ చహర్ ప్లేయింగ్ లెవెన్లో తన రోల్ మీద సిఎస్కే ఫుల్ క్లారిటీ ఉంది. అదేంటంటే మనోడు పవర్ ప్లేలో 2 లేదా 3 ఓవర్లు వేసి 1-2 వికెట్లు తీసి సిఎస్కేకి మంచి స్టార్ట్ కానీ ఇచ్చాడంటే మిడిల్ ఓవర్స్లో వచ్చి 1 లేదా 2 ఓవర్లు వేసి పెద్దగా వికెట్లు తీయకపోయినా రన్స్ ఎక్కువ చాలు. సిఎస్కేకి దీపక్ చహర్కి ఇచ్చినటువంటి రోల్ అంటే ఇదే. ఇంకా బ్యాటింగ్ విషయం అంటారా, తనకి బ్యాటింగ్ పెద్దగా వస్తుందని చెప్పలేము. ఇప్పుడు రేర్గా 14 మ్యాచెస్లో 1-2 మ్యాచెస్ రావచ్చు. ఆ వచ్చిన మ్యాచెస్లో తనకి ఎలాగూ మంచిగా బ్యాటింగ్ చేయగలరు కాబట్టి సో అలాగే ఆడితే సరిపోతుంది. ఇంకా నెంబర్ 10లోకి వచ్చేసరికి మహేష్
మహేష్ చేసిన రోల్ విషయంలో ఫుల్ క్లారిటీ అయితే ఉంది. అదేంటంటే మనోడు మిడిల్ ఓవర్స్లో వచ్చి పెద్దగా వికెట్లు తీసినా తీయకపోయినా రన్స్ అయితే లీక్ చేయకుండా తను వికెట్ బౌలింగ్ వేసాడంటే ఆటోమేటిక్గా సెకండ్ స్పిన్నర్కి వచ్చి జడేజాకి అయితే వికెట్ అయితే పడిపోతాయి. సో సిఎస్కే ప్లాన్ అయితే ఇదే కావచ్చు. ఇంకా లాస్ట్గా నెంబర్ 11 విషయానికి వచ్చేసరికి మతీస పద్రన. సిఎస్కే టీంలో మన రూల్ అంటే 10 ఓవర్ల తర్వాత బౌలింగ్ వస్తుంది. తను బౌలింగ్ వచ్చి రెగ్యులర్గా వికెట్లు తీయాలి అండ్ రన్స్ అయితే లీక్ చేయకూడదు. అలా తన కనుక కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాడంటే సరిపోతుంది. లాస్ట్ 2 ఇయర్స్ మతీస పద్రాని చేసింది అదే. ఇంకా ఈ ఇయర్ కూడా అలాగే కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుందాం. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి సిఎస్కే టీం 8,40,00,000 పెట్టి కొన్నటువంటి సమీర్ రిజ్వీ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడు. లాస్ట్ ఇయర్ అంబట్ రాయన్ కూడా సిఎస్కే అయితే ఇంపాక్ట్ ప్లేయర్కి ఎక్కువ మ్యాచెస్ యూజ్ చేసుకునేవాళ్ళు. సో ఈ ఇయర్ వాళ్ళు అంబట్ రాయన్ రీప్లేస్మెంట్గా కొన్నటువంటి సమీర్ రిజ్వీని అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా మిడిల్ ఆర్డర్లో అయితే బ్యాటింగ్ అయితే పంపిస్తాడు. మనడు కూడా అంబట్ రాయన్ లాగే రైట్ హ్యాండర్, అలాగే ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేయగలడు. అవసరమైతే వికెట్లు పడుతుంటే స్టాండర్డ్ ఇచ్చి గేమ్ కూడా ఆడగలడు. సో అంబట్ రాయుడికి సమీర్ రిజ్వీ బెస్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పి నేనైతే అనుకున్నా. ఇంకా అంబట్ రాయుడు బెస్ట్ రీప్లేస్మెంట్ ఎవరని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. గాయస్ ఇంకా ఓవరాల్గా సిఎస్కే టీం అయితే ఇది. నేను చెప్పినట్టు ప్లేయింగ్ లెవెన్లో సిఎస్కే టీంకి 5 బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా 6 బౌలింగ్ ఆప్షన్గా వాళ్ళు డారెల్ మిచెల్ లేదా శివన్ దుబేని యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళిద్దరిలో డారెల్ మిచెల్ మంచి బౌలర్ అని చెప్పాలి. స్లో పిచ్చెస్లో తన బౌలింగ్ చాలా ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది కాబట్టి సో సిఎస్కే టీం డారెల్ మిచెల్ని 6 బౌలింగ్ ఆప్షన్కి అయితే యూజ్ చేసుకుంటారు. ఇంకా బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీతో కలిపి సిఎస్కే టీంకి అయితే 8 మంది ప్యూర్ బ్యాట్స్మెన్లు వస్తారు. ఇంకా శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్ కూడా లైట్గా బ్యాటింగ్ అయితే చేయగలరు కాబట్టి సో 10 మంది అంటే నెంబర్ 10 వరకు కూడా సిఎస్కేలు అయితే బ్యాటింగ్ చేసే ప్లేయర్స్ అయితే ఉంటారు. ఇక ఓవరాల్గా సిఎస్కే టీం అయితే ఇది గైస్. ఇప్పుడు ఇంకా సిఎస్కే టీంకి సంబంధించి మీరేమనుకుంటున్నారు, ఇంకా ఎలాంటి ప్లేయింగ్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియోకి చేయడానికి నాకైతే కొంచెం టైం అయితే పెట్టింది. సో ఇప్పటి వరకు వీడియో చూసి ఎవరైనా లైక్ చేయకపోతే కొద్దిగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.